ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి టాప్ 30 సాల్వ్డ్ ప్రీవియస్ పేపర్ బుక్ అయితే మనం రిలీజ్ చేసాం, మీకు తెలిసిందే. అయితే నేను చెప్పాను మీకు ఈ బుక్ అయితే ఎవరైతే తీసుకోవాలనుకుంటారో తొందరగా డిసెంబర్ 25వ తేదీలోపు అయితే తీసుకోండి అని చెప్పాను. సో మనకు నిన్న నైట్ వరకు అయితే ఆఫర్ అయితే ఉంటే ప్రజెంట్ అయితే దాన్ని తీసేయడం అయితే జరిగింది. వాళ్ళు ఇప్పుడు పబ్లికేషన్స్ వచ్చేసి మీరు ఇప్పుడు బుక్ ప్రింటెడ్ ప్రైస్కి అమ్మండి అని చెప్పారు. సో ఎవరికైనా ఇప్పుడు కావాలనుకుంటే కనుక మీరు ఇప్పుడు ఉన్నటువంటి ప్రింటెడ్ ప్రైస్కి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు అడ్రస్ని పంపించేటప్పుడు మాత్రము కంపల్సరీ మీ హౌస్ నెంబరు, మీ కాలనీని కూడా మెన్షన్ అయితే చేయండి. మనం ఆర్టీసీ కొరియర్లో పంపించము, నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను, బట్ ఆర్టీసీ కొరియర్లో కాదు, ఇది ఓన్లీ ఫర్ ఇండియన్ పోస్ట్ సర్వీస్లో మాత్రమే పంపించడం అయితే జరుగుతుంది అనమాట. సో ఒకటి గమనించండి, ఈ బుక్కు సంబంధించినటువంటి పోస్టల్ ఛార్జెస్, అదేవిధంగా దీన్ని ప్యాకింగ్ చేస్తాం కదా, ప్యాకింగ్ ఛార్జెస్, దాంతోపాటు ప్రింటెడ్ ఛార్జెస్ అని చెప్పేసి అలాగే ఉంటాయి. సో అన్ని పోను మాకు చాలా అంటే ఎక్కువ అయిపోతుంది అన్నట్టు. సో అందుకోసం ఏంటి అంటే 5 రోజులు అయితే ఆఫర్ ఇచ్చేయండి. ఆ ఆఫర్ తర్వాత అయితే దీన్ని ప్రింటెడ్ ప్రైస్కి సేల్ అయితే చేయండి అని చెప్పారు. కాబట్టి సో ఇప్పటి నుంచి అయితే మీకు 299 300కి బుక్ అయితే లభిస్తుంది. సో ఇంతకంటే ఇంకా తక్కువ అయితే కాదు. మీకు ఖచ్చితంగా కావాలనుకుంటే తీసుకోండి. సో ఈ బుక్ గురించి చూసుకున్నట్టయితే నేను ఆల్రెడీ గత వీడియోలో కూడా చెప్పాను. దాంతోపాటు ఎవరైతే ఆర్డర్ పెట్టుకున్నారో ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి నేను ఒక విషయం అయితే చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మీరు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మనకి వర్కింగ్ డేస్ లో మాత్రమే పోస్టల్ సర్వీసెస్ పని చేస్తాయి అన్నమాట. సో మొన్న సండే ఉంది, అదేవిధంగా నిన్న కూడా గవర్నమెంట్ హాలిడే ఉంది. హాలిడేస్ ఉన్నప్పుడు వర్క్ చెయ్యవు, అంటే మీ హాలిడే ఉన్నప్పుడు మీ ప్రొడక్ట్ అనేది ఎక్కడికి పోదు, అక్కడనే ఉంటుంది, ఎక్కడుందో అక్కడనే ఉంటుంది. సో కాబట్టి ఏమంటే ఈ రోజు వర్కింగ్ డే కాబట్టి ఈ రోజు మళ్ళీ పోస్టల్ సర్వీసెస్ స్టార్ట్ అయిపోతాయి. సో మినిమం 4 వర్కింగ్ డేస్ లో ఈ బుక్ అయితే మీ దగ్గరికి అయితే వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రతి నెంబర్ కూడా మేము పోస్టల్ ఆఫీస్ లో ఇచ్చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ని మీ డీటెయిల్స్ అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ గ్రూప్ ఛానల్లో కూడా పెడుతున్నాము. మీరు కంపల్సరీ అందులో జాయిన్ అవ్వండి అని చెప్పినా కూడా చాలా మంది మళ్ళీ మెసేజ్ చేస్తుంటారు. దాని గురించి మీరు అట్లా చేయకండి, కొంచెం ఓపికతో ఉండండి. బుక్ వస్తుంది, బుక్ రాకుండా ఎడిపోతుంది. మీకు ఆల్రెడీ పోస్టల్ సర్వీస్ సంబంధించినటువంటి నెంబర్ని కూడా ప్రొవైడ్ చేశాం కదా, అన్ని మీరు ఇక్కడ ట్రాక్ చేసుకుంటూ చూడండి. దాంతోపాటు ఎవరైతే హౌస్ అడ్రస్ ఇవ్వని వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు హౌస్ అడ్రస్ కాకుండా హౌస్ నెంబర్ కాకుండా ఇట్లా నియరెస్ట్ అని చెప్పేసి పెడతారు కదా, మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో మీరు కొంచెం ఎంక్వైరీ చేసుకుంటూ ఉండండి. లేకపోతే మనకు ఈ బుక్ అనేది మళ్ళీ రిటర్న్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు మీ దగ్గర ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో కూడా కొంచెం రెగ్యులర్గా టచ్లో ఉండండి. మినిమం 4 వర్కింగ్ డేస్ లోపలైతే మీకు బుక్ అయితే వచ్చేస్తుంది. మరి ఎవరైనా లాంగ్ ఉంటే మాత్రం కొంచెం 1 డే అట్లా లేట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బుక్ అయితే వస్తుంది. అదేవిధంగా మీరు ఆన్లైన్ ఇప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉండండి. ఆ బుక్ని ఏ విధంగా ట్రాక్ చేసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పాను. ఈ వీడియో చూడండి, బుక్ని ఏ విధంగా ట్రాక్ చేయాల్సి ఉంటుంది, ఎక్కడ దాకా వచ్చింది అని చెప్పేసి కూడా క్లియర్గా నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇప్పటి నుంచి ఎవరికైనా బుక్ కావాలనుకుంటే కనుక 299కి అయితే మీకు బుక్ అయితే లభిస్తుంది. బుక్ కావాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రీనింగ్ కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అన్ని దానికే ఉంటుంది. ఆ నెంబర్కి 299 సెండ్ చేసేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ ని మీరు అదే నెంబర్ కి వాట్సాప్ లో పంపాల్సి అయితే ఉంటుంది. వాట్సాప్ నెంబర్ కూడా అదే. దాన్ని పంపించిన తర్వాత మీ అడ్రస్ ని కూడా టైప్ చేసి పంపండి. పేపర్ లో రాసి ఆ ఫోటో దించి పంపకండి, టైప్ చేసి పంపండి. ఒకటే దగ్గర టైప్ చేసి పంపండి. ఒకసారి పేరు కింద అడ్రస్ ఇట్లా కాకుండా ఒకటే దగ్గర మొత్తం పంపండి. ఒకటి అంటే మళ్ళీ డబల్ వర్క్ అయిపోతుంది, అట్లా చేయకండి. మీ పేరు, మీ సన్ ఆఫ్, మీ హౌస్ నెంబరు, మీ విలేజ్, మీ పోస్టు, మీ మండలు, మీ డిస్ట్రిక్ట్, మీ పిన్ కోడ్, మీ స్టేటు, అదే విధంగా మీకు మొబైల్ నెంబర్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రొఫార్మా ప్రకారం యాజ్ టీజ్ గా మీరు టైప్ చేసి ఆ నెంబర్కి వాట్సాప్లో పంపండి. సో ఏం చేస్తామంటే మేము దాన్ని తీసేసుకొని పోస్టల్ సర్వీస్లో మీ అడ్రస్ అయితే ఇచ్చేస్తాము. బుక్ను ప్యాకేజ్ చేసి పంపించడం అయితే జరుగుతుంది. 4 వర్కింగ్ డేస్లో బుక్ మీ దగ్గరికి అయితే వస్తుంది. సో బుక్ బాగానే ఉంది. మనకు 2023లో మొన్న జనవరిలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగాయి కదా, దానికి సంబంధించినటువంటి టాప్ 30 ఆ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో షిఫ్ట్ వైజ్గా అర్థమెటిక్, రీజనింగ్, జిఎస్, ఇంగ్లీషు ఇవన్నీ కూడా షిఫ్ట్ వైజ్గా తీసుకొని ఈ బుక్ రెడీ చేయడం అయితే జరిగింది అనమాట. క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్తో పాటు మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మీరు ఎక్కడ చూసుకోవచ్చు. కొంతమందికి ఆ డౌట్ కూడా వస్తుంది, అటువంటి డౌట్స్ ఏం పడకండి. క్వశ్చన్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ కూడా మీకు అక్కడనే ఉంటుంది. కాబట్టి వీరంతో తొందరగా బుక్ అయితే తీసుకోండి. ఇప్పుడు తెలుగులో మీకు ఎవ్వరు కూడా ఈ బుక్ని అయితే రిలీజ్ అయితే చేయలేరు, ఇంత సాహసం అయితే ఎవరు చేయరు. కాబట్టి మీకు కావాలనుకుంటే కంపల్సరీ తీసుకునే ప్రయత్నం చేయండి. 25th వరకు మాత్రమే మన చేతిలో ఉంది. సో ఆ 25th వరకైనా చాలా మంది అయితే తీసుకున్నారు, సంతోషమే. ఇంకా లేట్ చేయకుండా బుక్ వచ్చిన తర్వాత కొంచెం మంచిగా చూసుకోండి. మీకు మోడల్స్ అన్ని కవర్ అయితే మోడల్స్ ఎట్లా ఉంటాయి, మనకు ఎస్ఎస్సి జీడీ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి మీకు అవగాహన అయితే వస్తుంది. సో ఇవన్నీ ఆల్రెడీ మనకు గతంలో అడిగినటువంటి క్వశ్చన్లు కాబట్టి ఇందులో నుంచి కూడా మనకి ఎంతో కొంత రిపీట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం మంచిగా చదువుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా. సో కొంతమంది కామెంట్ ఏం చేస్తున్నారంటే, బ్రో ఈ బుక్ మొత్తం చదివితే మనకు జాబ్ వస్తుంది అంటున్నారు. ఒకటి గమనించండి, ఇది ప్రీవియస్ మోడల్ పేపర్స్ అన్నమాట. మీకు క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, మీకు ఎస్ఎస్సి జీడీ పేపర్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పడానికి ఈ బుక్ మీకు యూజ్ అవుతుంది అనమాట. సో ఇందులో కొంచెం రిపీట్ అవుతాయి, దానికి సంబంధించి పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు. బట్ ఈ బుక్ మొత్తమే చదువుతా నేను, ఈ వేరేది ఏం చదవా నేను ఈ బుక్కే చూసుకుంటా అంటే మాత్రమే నీకు జాబ్ రాదు.
ఒకటి గమనించు. ఇక తర్వాత విషయం అది వస్తుందా రాదనే తర్వాత విషయము. సో నేను చెప్పేది ఓపెన్గా చెప్తున్నాను, మనం అన్ని చదవాలి, అన్నితో పాటు దీన్ని కూడా చదవాలి, ఇదొకటి గమనించండి. సో నేను మొన్న జనవరి 3వ తేదీ అని చెప్పాను కదా, మన అప్లికేషన్ టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి, అది జనవరి 2వ తేదీ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ 40 days అయితే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి విధానాలన్నీ కూడా మన అప్లికేషన్లో అవైలబుల్ ఉంది. మీరు ఒక్కసారి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పేసి అప్లికేషన్ ఉంటుంది, ఇక్కడ పక్కన చూసుకోవచ్చు. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి అయితే చూడండి. ఖచ్చితంగా చదువుతా నేను అనుకునే వాళ్ళు మాత్రమే తీసుకోండి, కోర్సును బై చేయండి. అదేవిధంగా నేను టైం పాస్ చేస్తా అంటే మాత్రం మీకు దండం పెడతా, మీరు ఆ జోలికి రాకండి, అవసరం లేదు నాకు. ఖచ్చితంగా నేను కొడుతా అనేటటువంటి ధీమా ఉండాలి. ఒకవేళ నీకు జాబ్ మిస్ అయినా కూడా అది ఏదో హాఫ్ మార్క్, ఒక్క మార్క్తో మిస్ అవ్వాలి తప్పించి అటు కట్ ఆఫ్ ఉంది నేను ఇక్కడనే ఉంటా అంటే కూడా నడవది. నా ఉద్దేశం మీకు జాబ్ రావద్దని కాదు, బట్ ప్రతి ఒక్కరికి జాబ్ రావాలి. కాబట్టి చదువుతా అనుకునే వాళ్ళు మాత్రమే రండి. పోయినసారి కోర్సు తీసుకున్న ఆయన కూడా నాకు జాబ్ రాలేదన్నటువంటి లూజర్ మాటలు మాట్లాడకండి. జాబ్స్ అడ్డాలో ఉన్నటువంటి కంటెంట్ మొత్తం చదివితే నీకు CGL లెవెల్లో ఉద్యోగం వస్తుంది. అది చదువుడు చేతగాక అనవసరంగా బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి. చదివే సత్తా నీ దగ్గర ఉంటే మాత్రమే మన కోర్సు తీసుకొని ప్రిపేర్ అవ్వండి. సో దాని గురించి నేను సపరేట్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ప్రజెంట్ ఏంటంటే బుక్ గురించి అయితే చెప్పాల్సినటువంటి విషయం ఉంది కాబట్టి దాని గురించి అయితే నేను మీకు చెప్తున్నాను. సో తీసుకోవాలనుకుంటే కనుక ఫైనల్గా మరొకసారి చెప్తున్న జాగ్రత్త ఏంటంటే 299 అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉంది. మీకు కావాలనుకుంటే ఇప్పుడు చెప్పాను కదా, అడ్రస్ ఏ విధంగా పంపాలి, పేమెంట్ ఏ విధంగా చేయాలని చెప్పేసి, సో సేమ్ టు సేమ్ అలా అయితే చేసేయండి. సో ఇది ఎప్పటివరకైనా అవైలబుల్గా ఉంటుంది, మీరు ఎప్పటివరకైనా తీసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి వీడియోని షేర్ అయితే చేయండి. వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.